శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమనందు 21వ శ్లోకాన్ని భక్తి ప్రపత్తులతో పరిశీలన చేసుకున్నాం. నగురోరాశ్రమే కుర్వా దుష్పానం పరిసర్పణం దీక్షా వ్యాఖ్యా ప్రభుత్వ గురోరాజ్ఞాం చ కార్యయేత్. ఓ పార్వతి, గురువు యొక్క ఆశ్రమమందు శిష్యుడు దుష్ట పనులైన మద్యపానాదులు చేయుటయు, స్వేచ్ఛగా తిరుగుటయును, వ్రతాది నియమములు కలిగియుండుటయు, స్వతంత్రముగా మాట్లాడుటయు, ప్రభుత్వము మొదలైన వారిని చేయుటయు కూడదు. గురువు యొక్క ఆజ్ఞ ప్రకారము నడుచుకోవలెను అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. ఆశ్రమమునందు ఏ మానవుడైన అనగా తన కులము గొప్పదైనప్పటికీ, అధికార సంపన్నుడైనప్పటికీ, ధనవంతుడైనప్పటికీ, రూపవంతుడైనప్పటికీ, ఆశ్రమ నివాసిగా ఉన్నప్పుడు, శిష్యుడుగా ఉన్నప్పుడు, లింగ వయోభేదములు లేక, మత భేదములు లేక, శిష్యుడు కేవలం శిష్యుడు అంతే. ఇక రెండో పదము లేదు. కుల భేదము లేదు, మత భేదము లేదు, ధన వయోభేదము లేదు, ఏమీ లేనటువంటి స్థితి కలిగి ఉండడమే ముఖ్యం. కాబట్టి శిష్యునికి అహంకారం అనేది ఏమాత్రము కూడా పనికిరాదు అని కరాఖండితముగా చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీ మాత ద్వారా యావత్ ప్రపంచములకు. ఎందుచేత అంటే ఒక ఆశ్రమానికి విపరీతమైనటువంటి ధనాన్ని వెచ్చించిన వాళ్ళు ఉంటారు. ఎంతో గొప్ప కులములందు బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర కులములలో బ్రాహ్మణ కులమైనటువంటి వాడు కూడా ఆ యొక్క ఆశ్రమంలో శిష్యుడిగా చేరి ఉండొచ్చు. శూద్రుడైనటువంటి వాడు ఉండవచ్చు, ధనికుడైనటువంటి వాడు ఉండొచ్చు, దరిద్రుడైనటువంటి వాడు ఉండొచ్చు. అక్కడికి చేరినది కేవలం బ్రహ్మ విద్య కోసం. తనలో ఉన్నటువంటి మాలిన్యమును అంతా కూడా కడిగి వైచి తుల్యంగా స్వచ్ఛమైనటువంటి గురు సేవకు చేరినటువంటి వారికి ఈ నియమములన్నీ కూడా వర్తిస్తాయి. అక్కడికి పోయిన తర్వాత గతంలో ఉన్నటువంటి ఈ యొక్క సప్త వ్యసనములు కానీ, ఇక అధికారము కానీ, గుమి కూర్చుకోవడము కానీ, ఆడ వర్గాల్ని సమకూర్చుకోవడము కానీ, ఇట్లాంటి ఏమి కూడా చేయకూడదు అనేది ఒక నియమం. ఆ నియమానుకూలంగానే నాటి నుంచి నేటి వరకు కూడా అన్ని ఆశ్రమములలో జరుగుతూ ఉన్నది. అది ధర్మం. ఎందుచేత అంటే భౌతికమైనటువంటి విద్యలలో ఎన్నో మార్గాలు ఉండవచ్చు, ఎన్నో కోణాలలో ఆలోచన చేయవచ్చు. కానీ గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యులు అట్లా కాదు. గురువు చెప్పిన విధంగానే తన యొక్క ప్రవర్తన ఉండాలి. గురువు చెప్పినటువంటి బోధ, గురువు చెప్పిన విధంగానే బోధ వ్యక్తపరుస్తూ ఉండాలి. గురువు చెప్పినప్పుడు ఏ విషయాన్నైతే విన్నారో ఆ వినినటువంటి విషయాన్ని మాత్రం వ్యక్తపరచవలసి ఉంటుందే కానీ తాను ఒక కొత్త నియమాన్ని, కొత్త నిబంధనలను ఏర్పరచడానికి వీలు లేదు. అది గురు శిష్య న్యాయం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.